హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు పుదీనా టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ పుదీనా టమాటా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదండి. మీకు కూడా ఇష్టమైన. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, ప్రాసెస్ ఏంటి చూసేద్దాము. చూడండి, ఇక్కడ నేనైతే 15 వరకు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. అలాగే 12 టమాటాలు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలండి. ఒక గడ్డ తీసుకున్నా పర్వాలేదన్నమాట. వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది. అలాగే టమాటాలు అయితే చూడండి, ఇలా పండినవి వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఎర్రగా పండినవి వేసుకోవాలి. ఎలాంటి పచ్చళ్ళలో అయినా కూడా టమాటాలు ఇలా పండినవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, పుల్లగా. అలాగే ఇక్కడ చూడండి, పుదీనా అయితే నేను ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నానండి. ఒక గుప్పెడు ఉంటుందన్నమాట. చూడండి, ఇలా అంతా తెంపేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా జాలి దాంట్లోకి వేసుకున్నాను. పుదీనా అంతా వేసుకోవాలని ఏమీ ఉండదండి, మన ఇష్టం అనమాట. మనకి ఏ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టమైతే అది వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పుదీనాని ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు టమాటా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు టమాటాలని ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ కాస్త టమాటాలని ఎక్కువగా వేస్తున్నాను. పిల్లలైతే టమాటా పచ్చడి ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట. అందుకని నేను టమాటాలు ఎక్కువగా వేశాను. మీరు కావాలంటే పుదీనా అయినా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. లేదా ఒట్టి పుదీనా పచ్చడి అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. కాస్త మినపప్పు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకొని, ఎండుమిర్చి కానివ్వండి, పచ్చిమిర్చి వేసుకొని ఓన్లీ పుదీనా పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చీలు ఇలా తుంచుకొని వేసుకోవాలండి. డైరెక్ట్గా వేస్తే పేలుతాయండి. అందుకని పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్యలోకి ఇలా విరుచుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇలా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా అంతా కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి, బాగా మగ్గిపోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే పుదీనా కూడా బాగా ఫ్రై అవుతుంది. పచ్చివాసన లేకుండా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఆకుకూర కదా, దగ్గరికి అయిపోతుందన్నమాట ఒక 5 మినిట్స్ లోపే. పుదీనా హెల్త్కి చాలా మంచిది కదండి. జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆకలిని కూడా పెంచుతుందండి ఈ పుదీనా. పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. వారంలో ఒక్కసారైనా ఈ పుదీనా పచ్చడి చేసి పెట్టాలండి. చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉన్నా కూడా దీంతో పోతుందన్నమాట. అలాగే ఆకలి కూడా పెంచుతుందండి. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదండి పుదీనా కూడా. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. చల్లార పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేశాను. అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం చింతపండు అయితే సరిపోతుందండి. మనము టమాటాలు ఎర్రగా ఉన్నవే తీసుకున్నాం కాబట్టి, బాగా పండినవి తీసుకున్నాం కాబట్టి పులుపు సరిపోతుందన్నమాట. కొంచెం వేసుకోవాలి, ఒక 2 రెమ్మలంతా చింతపండు కూడా వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. టమాటాల్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కదండి. ఆ వాటర్తోనే టమాటా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో 3 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే చూడండి, ఈ వాటర్ అంతా కూడా కాస్త దగ్గరికి అయిపోవాలన్నమాట. మరీ డ్రైగా కూడా చేసుకోవద్దండి పచ్చడి అనేది, మరీ డ్రైగా అయిపోతుంది. కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ మూత తీసేసి ఇలా 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటా అనేది మెత్తగా ఉడికిపోయింది కదండి.
ఇలా కలుపుకుంటూ చూడండి ఇలా ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా చల్లారబెట్టేసుకోవాలి. ఈలోపు మనం వేయించేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి ఇవంతా కూడా చల్లారిపోయి ఉంటుంది కదా, ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి ఒక మిక్సీ జార్లోకి ఇదంతా తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ టమాటా మిశ్రమం అంతా కూడా యాడ్ చేసుకోవాలి. చల్లారిపోయిన టమాటా మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే టేస్టీ పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఇదంతా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఉప్పు చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందో లేదో. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి పచ్చడి అయితే. ఈ పచ్చడి అన్నిట్లోకి బాగుంటుందండి. టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి అన్నిట్లోకి సూట్ అవుతుందండి. దోశ, ఉప్మా, పూరి ఇలా వేటిలోకైనా కూడా సెట్ అయిపోతుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాస్త పచ్చడి వేసి నెయ్యి వేసి అన్నం వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసి కలిపించామంటే వాళ్ళు కూడా చాలా బాగా తింటారనమాట. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. యమ్మీ పుదీనా టమాటా పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకుని తిని చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎలాంటి టిఫిన్స్లోకైనా, అన్నంలోకైనా, బగారా రైస్ ఎలాంటి రైస్లోకైనా కూడా సూట్ అవుతుందన్నమాట. పులగం చేసుకుంటూ ఉంటాం కదండి, కిచిడి అంటారు, వాటిలో కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.